శ్రీ మహాగణాధిపతి నమః. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు వినండి. మీకు ఏదో పట్టి పీడిస్తోంది, దోషం తెలియట్లేదు. ఎందువల్ల ఇలా అవుతోందండి అంటే దోషం పట్టుకోలేరు. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో, లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు, అది జాతకంలోకి దొరకదు, పీడిస్తూ ఉంటుంది. మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి నంది మూర్తినంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు. విన్నారా? దీంట్లో మీరు గమనించిన విషయం ఏమిటి? మనం త్రయోదశి నాడు మన గ్రహపీడలు పోతాయనో లేదంటే సమస్త దోషాలు పోతాయనో మనం అభిషేకం చేసుకోవడానికి గుళ్ళోకి వెళ్తున్నాం. అక్కడ నేను చాలా చోట్ల ఈ మధ్య చూసిన విషయం ఏంటంటే అక్కడ యజమానుల చేత అభిషేకం చేయిస్తున్నారు. ఎలాగా? ప్యాంటు షర్ట్లతోనూ, అలాగే నిత్యం కట్టుకునే లుంగీలతోటి, లేదంటే ఆడవాళ్ళ చేత కూడా అభిషేకం చేయించడం ఈ మధ్య నేను కొన్ని చోట్ల చూశాను. అయితే అలా చేయించడం చేత వాళ్ళకి పుణ్యం కన్నా పాపం ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ అర్చకుడి చేత మాత్రం మనం అభిషేకం చేయించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్చకుడి చేత అభిషేకం చేయించుకోండి, ఆ పుణ్య ఫలితాన్ని మీరు పొందండి. ఇలాంటి మరెన్నో విషయాలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ కొట్టి, కామెంట్ తెలపండి.